హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్ మనిషిగా కుకింగ్ అండ్ టిప్స్ అని. ఈ రోజు సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా సరే పెళ్లి రోజు కానివ్వండి, పుట్టినరోజు కానివ్వండి జరుపుకున్న వాళ్ళకి నా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు మీరు ఎన్నో జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసానండి. ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మనం అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తి మనం అంతా వాడేసుకున్న తర్వాత ఈ బాక్స్ అని చెప్పి అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. దీంతో కూడా మన చాలా టిప్స్ అయితే ఉన్నాయని మన ఛానల్లో. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి. దీన్ని మంచి వాసన వస్తూ ఉంటుంది కానీ షూ ర్యాక్లో పెట్టుకోవచ్చు, అలానే బట్టల్లో కూడా పెట్టుకోవచ్చు కదండి ఈ బాక్స్ అనేది. అండ్ అలానే ఈ రోజుగా దీన్ని అయితే ఒక హోల్డర్ లాగా అయితే తీసుకొచ్చారండి. దీని లోపల న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్ని మొత్తం అయితే పెట్టేసేయండి. మనకి హ్యాండ్కి లోపల వరకు అంటది కాబట్టి ఏదైనా స్టిక్ ఉంటే ఆ స్టిక్ వరకు లోపలికి అంతా పెట్టేసేయండి. అటు సైడు ఇటు సైడు కూడా మనం ప్లాస్టర్ అయితే వేసేసేయండి. మనం ఏదైనా పడేసే దాంతో ఖచ్చితంగా ఏదో ఒక టిప్ అయితే ఉంటుందండి. అలానే ఆడవాళ్ళకి ఇదే ఉండాలి అని లేదంటే దేన్ని ఉన్నా సరే మనం అడ్జస్ట్ అయిపోతామండి. అలానే ఈరోజు కూడా దీన్ని పడేసే దాంతో రియూజ్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. దీని మధ్య లోపల ఇది బ్రషెస్ ఉంటాయి, టూత్ బ్రష్లు ఉంటాయి, టూత్ బ్రష్లని, లేదంటే ఇలాగ పెన్స్ ఉంటాయి కదా, అయిపోయిన పెన్స్ ఉంటాయి కదా, అయిపోయిన పెన్స్ని తీసుకొచ్చి ఇలా మధ్యలో అయితే పెట్టేసేసానండి. దీన్ని మన బ్యాంగిల్ హోల్డర్ లాగైతే సూపర్గా ఉంటుందని, మన ఆర్గనైజ్డ్గా ఉంటుంది. పిల్లల బ్యాంగిల్స్కి మనం ఆల్మోస్ట్ పెట్టాం కదండి స్టాండ్, ఈ స్టాండ్ లాగైతే పనికి వస్తుంది. పిల్లల బ్యాంగిలే కాదండి మన బ్యాంగిల్స్ కూడా అయితే మన డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాయని చూడడానికి అయితే నీట్గా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటా. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి క్లే పాట్స్ ఉంటాయి కదండి, వీటిలో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ వండుకున్నామే అనుకోండి, నీచు స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది. క్లే పాట్లో ఇంకా ఎక్కువ వస్తుంది. నార్మల్ వెజిల్స్లో కన్నా మన క్లే పాట్లో వండుకున్నంటే ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది కదా. అలానే దీన్ని ఏంటి అంటే మనం లిక్విడ్లు కానివ్వండి లేదంటే సోప్ పెట్టి కానీ క్లీన్ చేయం కదా, ఆ నీచు స్మెల్ రాకుండా ఉండాలి అన్నప్పుడు మన శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి వేసేసి ఒకసారి నీట్గా క్లీన్ చేశారే అనుకోండి, నాన్ వెజ్ స్మెల్ అనేది లేకుండా ఉంటే ప్రాన్స్ అలాంటివి వండుకున్నప్పుడు ఇంకా ఎక్కువైతే వస్తూ ఉంది అనుకోండి. ఒక రోజు మొత్తం ఇలా శనగపిండి మొత్తం వేసేసి ఒక నైట్ మొత్తం ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది క్లీన్ చేసుకున్నారే అనుకోండి, నాన్ వెజ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అలాగే నీట్గా క్లీన్ అయిపోతుంది, షైనింగ్ కూడా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదండి, వీటిని ఏంటి మనం వాడేసిన తర్వాత అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. అయితే దీంతో ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి ఈరోజు. అండ్ ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుందండి. మీకు నచ్చే ఉంటుంది కానీ ఏదైనా ఒకటి వాల్యుబుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మనకి ఇలాంటి విమ్ లిక్విడ్ బాటిల్స్ మనము నార్మల్గా దీపారాధన చేసుకున్న ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆయిల్ కనుక వేసుకున్నాం అనుకోండి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ పడుతుంది. నార్మల్ బాటిల్ అనుకోండి ఎక్కువ క్వాంటిటీలో గబక్కన వంపాము అనుకోండి ఎక్కువ క్వాంటిటీలో అయితే పడిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా లిక్విడ్ బాటిల్లో పోసాము అనుకోండి ఎంత క్వాంటిటీ కావాలో అంతే పడుతుందండి. అట్ ద సేమ్ టైం పిల్లలు ఎప్పుడైనా దీపారాధన చేసేయాలి అనుకున్నారనుకోండి, ఈ బాటిల్ కనుక ఇచ్చేసాము అనుకోండి వాళ్ళకి కింద పడడం అనేది జరిగినది. అండ్ సైడ్కి కూడా సైడ్కి కొన్నిసార్లు బాటిల్ పంపినప్పుడు సైడ్కి పడుతూ ఉంటుంది కదా, ఆ సైడ్కి కూడా పడనే జరగదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కాఫీ పౌడర్స్ ఉంటాయి కదండి, కాఫీ పౌడర్స్ మనం ఎంత కాస్ట్లీ తీసుకొచ్చినా కానివ్వండి బయట పెట్టేసాము అనుకోండి ఖచ్చితంగా గడ్డ అనేది కడుతుందండి. అనవసరంగా కాఫీ పౌడర్ తీసుకొచ్చి అంత కాస్ట్లీ తీసుకొచ్చి అనవసరంగా గడ్డ అనవసరంగా పడేయాల్సి వస్తుంది కదండి. అలా జరగకుండా ఉండాలి అని అంటే మనం తీసుకొచ్చిన వెంటనే గనక ఫ్రిడ్జ్లో పెట్టేసామే అనుకోండి, అది మనం ఎన్ని నెలలైనా సరే గడ్డగట్టం అనేది జరగదు. ఇదే కాదండి, సేమ్ బూస్ట్ కానివ్వండి హార్లిక్స్ కానీ వాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారే అనుకోండి మీకు గడ్డ కట్టడం అనేది ఉండదు. మనకి ఎన్ని రోజులు కావాలన్నా మనం పౌడర్ లాగే ఉంటుంది, గడ్డ కట్టడం అనేది జరగదు. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక పక్కనే ఉన్న బెల్ సింబల్ అంటే యాక్టివేషన్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఈ ఆర్గానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి, వీటిని ఏంటి మనం చిల్లీ ఫ్లేక్స్ అయిపోయిన తర్వాత అనవసరం అని చెప్పి పడేస్తుంది. ఇది చిన్న బాటిల్గా దీనిలో ఏం వేసుకుంటామని పడేస్తూ ఉంటాం కదా. అయితే దీంతో కూడా రీయూజ్ టిప్స్ సూపర్ యూజ్ఫుల్ టిప్ అయితే తీసుకొచ్చానండి. మనం చపాతీ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కింద పిండి వేసుకొని చపాతీ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు దీనిలో కనుక గోధుమ పిండి వేసుకున్నామంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆల్రెడీ ఆ క్యాప్కి అనేది హోల్స్ పెట్టే ఉంటారు కదండి రంధ్రాలు, ఎంత క్వాంటిటీలో కావాలో అంత అయితే మనకి ఈజీగా పడుతుంది. మనకి స్పెషల్గా రంధ్రాలు చేయించుకునే అవసరమే ఉండదు. అట్ ద సేమ్ టైం రీయూజ్గా అయితే బాటిల్ని పడేస్తాం అనుకున్న దాన్ని అయితే ఉపయోగించుకునే వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ ఇటు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేషన్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి లేడీస్ ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడే టిప్ అండి, ది బెస్ట్ టిప్. మనం ప్రతి ఒక్కరు
లేడీస్ కూడా ఏదో ఒక టైంలో మీ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారండి. కొన్నిసార్లు మనం మిక్సీ వేస్తున్నప్పుడు స్టక్ అయిపోతున్నప్పుడు అస్సలు తిరగదండి. ఆ టైంలో మనం స్టక్ అయిందేమో, మిక్సీ పాడైందని చెప్పి బయటికి తీసుకెళ్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇంట్లో మనం నీట్గా ఆ స్టక్ అనేది లేకుండా చేసుకోవచ్చండి. మన మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. మనకి స్క్రూ ఏదైతుందో బ్యాక్ సైడ్ స్క్రూ తీసేసేసి లోపల ఆ బ్లేడ్లు తీసేసి నీట్గా క్లీన్ చేశారనుకోండి, తుప్పు పట్టడం వల్ల కూడా కొన్నిసార్లు సరిగా స్టక్ అవుతూ ఉంటుందండి. ఆ టైంలో మరి నీట్గా తీసేసేసి క్లీన్ చేసి ఆ తర్వాత కనుక మీరు కోకోనట్ ఆయిల్ ఉంటుంది, కోకోనట్ ఆయిల్ వేసి ఆ బ్లేడ్స్ పెట్టక ముందు ఒకసారి స్పూన్ అనేది లూజ్ చేసేసి ఆ తర్వాత బ్లేడ్లు పెట్టి ఫిట్ చేశారే అనుకోండి, ఆ స్టక్ అనేది జరగదని ఈజీగా అయితే మనకి మిక్సీ వేసిన ప్రతిసారి ఈజీగా అయితే తిరుగుతుంది. సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. ఇది ఒకసారి ఎవరికైనా ఎప్పుడైనా స్టక్ అవుట్ ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అయితే తీరుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి. మదర్స్ ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి ఏదో ఒకటి హెల్తీగా ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం కదా. అయితే కొంతమంది పిల్లలు ఏంటంటే రాగి జావ కానీ రాగి మాల్ట్ కానీ తినరు కదండి. అలాంటి వాళ్ళకి ఇడ్లీ పిండి, మన మామూలుగా ఇడ్లీ పిండి రవ్వ అంతా కలిపేసుకున్న తర్వాత ఒక ఫుల్ గరిటె కానివ్వండి, లేదంటే ఒక ఫుల్ గ్లాస్ కానివ్వండి రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండిని కలిపేసేసి సేమ్ మన ఇడ్లీ లాగే వేసాము అనుకోండి, సూపర్గా అయితే ఇడ్లీ వస్తాయండి. అలానే పిల్లలకు కూడా తెలియదని దీనిలో రాగి పిండి కలిపామని ఎలాంటి వేరియేషన్ అయితే ఉండదండి టేస్ట్లో మాత్రం. అలానే కలర్ కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది తప్ప టేస్ట్లో అయితే ఎలాంటి టేస్ట్ చేంజ్ అయితే ఉండదని. నైట్ సేమ్ మనం ఇడ్లీ రవ్వలా కలిపేసుకుంటాం కదా, సేమ్ అదే టైంలో ఇడ్లీ రవ్వ కలిపేసుకున్న తర్వాత దీన్ని కనుక కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, నైట్ సైడ్స్ మొత్తం నీట్గా తుడిచేసి నైట్ పెట్టేసుకున్నామంటే ఫార్మేట్ చేసామనుకోండి ఒక నైట్ మొత్తం, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇడ్లీ సూపర్గా అయితే రెడీ అయిపోతాయి. ఐ హోప్ ఇప్పుడు చిన్న సింపుల్ చిట్కా అయినప్పుడు కూడా పిల్లలకి ఎవరికైనా తినని రాగి మాల్ట్ తాగిన వాళ్ళకి సూపర్గా వర్క్ అవుతుంది. ఇది ఇప్పుడు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బెల్లం నేను తీసుకొచ్చానంటే ఇలా తురిమేసుకుంటానండి. ఇలా తురిమేసుకొని ఒక స్పూన్ పెట్టేసుకున్నామే అనుకోండి, సేమ్ మనం షుగర్ ఎలా అయితే వాడుతూ ఉంటామో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో కనుక మనం ఈ స్పూన్తో పాటు తీసుకొని వేసుకోవచ్చండి. అట్ ద సేమ్ టైం నైట్ పిల్లలకి నేను కంపల్సరీ పాలలో మాకు షుగర్ కానివ్వండి, అలానే బూస్ట్ హార్లిక్స్ ఎలాంటివి అలవాటు లేదని నేను ఖచ్చితంగా బెల్లం వేసి చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేశాను కాబట్టి బెల్లం వేసే తాగుతారండి. దీనివల్ల 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయని ఆయుర్వేదిక్ ప్రకారం పాలల్లో బెల్లం వేసి పిల్లలకి ఇచ్చామే అనుకోండి, వాళ్ళకి కాల్షియం ఎవరికైనా తక్కువనే కాల్షియం ఉంటుంది. అలానే ఎముకలు అనేవి పెరుగుతాయి కాబట్టి కాల్షియం వల్ల పిల్లలు మంచి హైట్ అయితే వస్తారండి. ఎవరికైనా పిల్లలకి హైట్ కావాలి అనుకున్నవాడు నైట్ ప్రతిరోజు రెగ్యులర్గా మీరు పాలల్లో బెల్లం వేసి ఇచ్చారంటే మంచి హైట్ అనేది ఉంటారండి పిల్లలు. అలాగే తురమకుండా మనకి ఒకేసారి తురిమేసి పెట్టేసుకున్నామండి, మనకి అవసరమైనప్పుడు ప్రతిసారి తురమకుండా ఈజీగా అయితే ఇలా అయితే స్పూన్ వేసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కీర మన సలాడ్స్లో వాడుతూ ఉంటాం కదా. అయితే ఒకే పెద్ద కీర ఉంది అనుకోండి, ఒకేసారి మొత్తం కట్ చేయలేము, దాన్ని హాఫ్ వాడతాము. హాఫ్ అలాగే మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసాము, నెక్స్ట్ డే చూడాలని కొంచెం డ్రై అయిపోయినట్లు ఎండిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలంటే మనం కట్ చేసుకునే వెంటనే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా అల్యూమినియం ఫాయిల్ కనుక చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, నెక్స్ట్ డే కానీ 2-3 డేస్ తర్వాత తీసినా సరే మనకి ఫ్రెష్గా అయితే ఉంటుందండి. మనం తిరిగి అయితే దీన్ని సలాడ్లెస్ అయితే వాడుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు బేకింగ్ సోడా ఒక స్పూన్ అలాగే పంచదార ఒక స్పూన్ రెండింటిని బాగా కలిపేసి కిచెన్లో అలాగే సోఫాల కింద, గ్యాస్ స్టవ్ కింద, అలానే షింక్ కింద మీరు కనుక నైట్ జల్లేసి పడుకున్నారే అనుకోండి, బొద్దింకలు అనేవి లేకుండా ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండి మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. అయితే పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త అండి, బేకింగ్ సోడా కదా వాళ్ళకి స్టమక్ అప్సెట్ అవుతుంది పిల్లలు లేని సమయంలో, అందుకని నైట్ చేసి పడుకున్నారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా చేస్తూ ఉండి న్యాచురల్గా బొద్దింకలు ఎలా చంపాలనేది మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలి, హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. చివరి వరకు చూసినందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి.